హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ కదా యూట్యూబ్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఐ డోంట్ నో, సమ్ ఆర్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ హోల్డింగ్ మీ బ్యాక్ అనమాట. 2 weeks నుంచి షన్నుకి హెల్త్ బాగాలేకపోవడం అండ్ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ నాకు స్ప్రెడ్ అయ్యి నాకు కూడా హెల్త్ బాగాలేకపోవడం, ఇంకా నా థ్రోట్ సెట్ కాలేదు. ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్. ఇక్కడ ఇలా ఉందనుకుంటే బ్యాక్ హోమ్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం, హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది అండ్ మా నాయనమ్మకి సడన్గా క్రిటికల్ అయింది. ఏంటోలే అసలు ఎలానో ఉంది నాకు అండ్ బాగా ఇంటికి వెళ్ళాలనే ఫీలింగ్ అనమాట. అండ్ అలాంటి టైంలో ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ బాగా పర్సనల్గా హిట్ చేసింది. అది లండన్కి రావాల్సిన ఫ్లైట్ అవ్వడం వల్లనో ఏమో అది నాకు పర్సనల్గా అంటే నాకే ఏదో జరగాల్సింది తప్పిపోయినట్టు ఒక రకమైన షివరింగ్ వచ్చేసింది అనమాట. ఇట్స్ బీన్ డ్రైనింగ్ మీ అండ్ చెప్పుకుంటే బాధ పోతుంది అంటారు కదా. సో ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్ అండ్ లెట్ గో ఆఫ్ దిస్ వరీ అనమాట. సో నేననే కాదు, అబ్రాడ్ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు బెటర్ ఫ్యూచర్ కోసం మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవాలని ఎన్నో హోప్స్తో వస్తారు కదా. బట్ అన్ఫార్చునేట్లీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు అంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరి ఆత్మలకి శాంతి కలగాలని కోరుకుంటూ అండ్ మీలో కూడా ఎవరైనా అబ్రాడ్లో ఉంటూ ఇలా దేని గురించి అయినా సైలెంట్గా సఫర్ అవుతుంటే టేక్ ఏ మూమెంట్ టు స్పీక్ అవుట్. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ షేర్ చేసుకోండి. అండ్ ఆర్ఎల్స్ లైక్ యూ కెన్ కామెంట్ హియర్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో నాకు డైరెక్ట్ మెసేజ్ అయినా చేయండి. ఐ కెన్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. డోంట్ సఫర్ ఇట్ అలోన్, ఇట్ విల్ లీడ్ టు డిప్రెషన్. అండ్ నా విషయానికి వచ్చేస్తే నేనైతే నేచర్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అండ్ నా కిడ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. సో అలాంటప్పుడు ఇలాంటి థాట్స్ అన్నీ ఇగ్నోర్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుందన్నమాట. ఎందుకంటే జరిగిందంతా అన్ఫార్చునేట్ అండ్ లైఫ్ మస్ట్ మూవ్ ఆన్ కదా. అండ్ ఆ టైంలో వచ్చిన థాట్స్ అన్నిటిని నేను ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేయగలిగాను. కానీ ఒక్క థాట్ హ్యాస్ బీన్ హాంటింగ్ మీ. ఏంటంటే వాట్స్ దట్ వన్ విష్ దట్ హ్యాజంట్ ఫుల్ఫిల్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అని. నాకు ఏదైనా చేయాలనిపిస్తే నేను వెంటనే అసలు చేసేస్తాను. ఆర్ అట్లీస్ట్ నేను చేయలేకపోతుంటే దాని మీద వర్క్ చేసుకుంటూ ఉంటాను. బట్ యూట్యూబ్ ఈజ్ ద వన్ థింగ్ దట్ ఐఎమ్ నాట్ టేకింగ్ సీరియస్లీ అనిపించింది. ఏంటో లైక్ నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను బట్ రీచ్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, ఆర్ లైక్ ఇది ఇంకా సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి యాజ్ ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ చాలా మల్టీ టాస్కింగ్, వేరే అన్నిటికీ ప్రయారిటీ ఇచ్చి ఈ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ని సాకులు వెతుక్కుంటున్నా అని అట్లా అనిపించింది. ఎప్పుడు ఏదో ఒకటి మనం ప్రొఫెషనల్గా ఏం చెయ్యట్లేదు కదా, మెమరీస్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాం కదా, రోజు ఏం చేస్తాం అనే ఫీలింగ్ అనమాట. బట్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఎవ్రీ డేలో ఒక 10 or 15 minutes నేను మెమరబుల్గా స్పెండ్ చేయట్లేదా అని అనిపించింది. సో ఫ్రమ్ నౌ ఆన్ ఐఎమ్ టేకింగ్ దిస్ సీరియస్లీ అండ్ ఐ విల్ షేర్ మెమరీస్ ఎవ్రీ పాసిబుల్ డే. అండ్ స్ట్రెస్ని, యాంగ్జైటీని తగ్గించుకోవడానికి నేను డైలీ కాస్త టైం ఇలా ప్లాంట్స్తో స్పెండ్ చేస్తాను అనమాట. ఇవి వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్, ఆల్రెడీ యూస్ చేసినవి కింద రూట్స్ని పెట్టా అనమాట. సో అవి ఇంకా మళ్ళీ కొత్తగా స్ప్రింగ్ ఆనియన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ ప్లాంట్ చాలా స్పెషల్. మా భానుగారిది సన్ఫ్లవర్ స్కూల్లో సీడ్ చేస్తారు కదా, అవి వస్తున్నాయి. అండ్ ఈ బాటిల్ పెయింటింగ్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి. ఇది షన్ను ప్లాంట్. సో ఇంకొకటి వచ్చేసి ఇది నా బిగ్ బేబీ లాగా అనిపిస్తుంది. ఈ టొమాటో మొక్క మాత్రం చాలా బాగా గ్రో అయింది, ఇంకా ఎక్కువ గ్రో అయింది. బట్ షన్ను దాన్ని టాప్ మన పీకితే కొమ్మలు ఇరిగిపోయినాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి షన్నుకి స్కూల్లో ఇలా ఇస్తారనమాట, ఒక సీడ్ ఏదైనా వేపించేస్తారు, దాని నుంచి సర్ప్రైజ్ ప్లాంట్ అంటే ఏం వస్తుంది అని పిల్లలకి కొంచెం ఎగ్జైటింగ్గా చేయడానికి అలా చేస్తూ ఉంటారు. అండ్ ఇదేమో క్యాప్సికమ్, పెప్పర్స్ అని కూడా అంటారు. కలర్స్ ఉంటాయి కదా, గ్రీన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. సో ఇప్పుడే దీనికి ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. సో దీని నుంచి వస్తాయన్నమాట క్యాప్సికమ్. సో ఏ కలర్ ఏంటి అని నాకు తెలీదు, సో చూడాలి. వాళ్ళైతే ఇచ్చేటప్పుడు నేను ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, గ్రో ఫుడ్స్ గ్రో ఫ్రెండ్స్ కమ్యూనిటీ నుంచి నాకు ఈ ప్లాంట్స్ వచ్చినాయన్నమాట. సో ఏ కలర్ వస్తుందో తెలీదు. అండ్ ఇది షన్ను సన్ఫ్లవర్స్ ప్లాంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు చాలా ఎక్సైటింగ్గా ఉండేది ఈ కీరా దోసకాయ. మేమైతే మా విజయవాడ సైడ్ కీరా దోసకాయ అనే అంటాము, క్యూకంబర్ మీకు అందరికీ అర్థం కావాలంటే. సో ఇది కూడా మంచిగా తీగలాగా పాకుతుంది అనమాట. సో చూడాలి, ఒక్కొక్క లీఫ్కి ఒక్కొక్క కీరా దోసకాయ వస్తుంది.
సో అది కూడా కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. సో నేనైతే డైలీ కొంచెం సేపు ఇలా ఈ చిన్న గార్డెన్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను కొంచెం పీస్ కోసం. అండ్ లండన్లో వెదర్ మారిపోతుంది, చాలా హాట్గా ఉంటుంది. విజయవాడ ఎండలు అంటే విజయవాడలో ఉన్నప్పుడు చాలా ఎండలు కదా, ఆల్వేస్ 45 degrees 50 degrees కూడా వెళ్ళిన డేస్ ఉన్నాయి. ఎలా తట్టుకున్నామో ఇక్కడ ఈ 25 to 30 degrees ఉన్నది అస్సలు తట్టుకోలేకపోతున్నాము. అండ్ ఆ రోజు ఇది షూట్ చేసిన రోజు ఫాదర్స్ డే అనమాట. సో షన్ను వాంట్స్ టు పెయింట్, డాడీకి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలి, నేను పెయింట్ చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. సో అందుకోసం నేను కొంచెం క్రియేటివ్గా నేను పెయింట్ చేసి ఇవ్వకుండా వాడి చేతే హ్యాండ్ పెయింట్ చేయించి ఇచ్చా అనమాట. అండ్ వాళ్ళ నాన్నకి ఫైనల్గా ఇది ఇచ్చేటప్పుడు వాడి ఎక్స్ప్రెషన్స్ చూడాలి. సో చూడండి మీరే, నాకు చాలా బాగా అనిపించింది. సో చెప్పు, ఇవ్వు ఇవ్వు. సూపర్ అమ్మా, సూపర్. ఏంటిది చెప్పు, హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. Oh wow, నైస్. బంగారు కొండ. ఉమ్మా పెట్టు. నువ్వు హ్యాండ్ ప్రింట్ వేసావా? ఇటు ఇటు ఈ పక్క ఎవరు పెడతారు? ఇక్కడ ఎట్లా వేసావు హ్యాండ్ పెయింట్? చూపించు డాడీకి. ఎట్లా వేసావు చూపించు నాకు. ఎట్లా వేసావు? హ్యాండ్ పెయింట్ వేసావా? సూపర్ బంగారు కొండ. హ్యాపీ హ్యాపీ అమ్మా. లవ్ యూ అమ్మా. షర్ట్ కూడా వేసావా? ఎక్కేసావమ్మా మేము. ఓకే ఓకే, లవ్ యూ. సో ఆ రోజు మెమరీ ఇదనమాట. మా మెమరీస్ మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.